They are unable to get the medicine properly. Oh. Since this is located towards Vavilala, neither these people are cooperating, nor the Jamikunta people are saying that since your institution is registered to Zurabad, we are not supposed to provide. And still last year we could manage getting medicine, but this year I could not. So I spoke to the deputy DMHO sir. So he asked me to drop a letter and send it to him. So it made me send the PET immediately for that. Otherwise I would have kept her back to receive you people. This is maybe smaller thing. It's just he used to give the end. Great people will always speak like that only, small అని ఇంత పెద్ద పెద్ద అడుగులు కూడా చిన్న ఫస్ట్ అడుగుతోటే స్టార్ట్ అవుతుంది మేడం. My sister would Lions Club ద్వారా she does that and co sister they live in Annakonda. Mamati Garu is the DE of electricity department. He is ఎక్కడ? Annakonda. ఓకే బయటికి ఇప్పుడు పీటీ మేడం పేరు మీరు రెగ్యులర్ ఆమె అయితే స్వరూప సార్, కే స్వరూప. ఇప్పుడు మీ ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అంటే ఒకవేళ ముందు పిల్లలు నేర్చుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ మీద మేము కాంపిటీషన్స్ పెట్టచ్చు అందులో పెట్టచ్చు సార్. పెట్టచ్చు. అదే మేము మొన్న బాసరా ట్రిపుల్ పెట్టాం. If you want to donate only for girls institution, ఇది ఓకే. అంటే ఇప్పుడు మోర్ దాన్ దీస్ అయితే కనుక ఇక్కడ జమ్మికుంట బాయ్స్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. అది అక్కడ ఆర్చ్ ఉంది కదా సార్, ఎంట్రన్స్ లో జమ్మికుంట ఎంట్రన్స్ లో అక్కడ బాయ్స్ ఇన్స్టిట్యూషన్ రెసిడెన్షియల్ ఆల్రెడీ వన్స్ రెసిడెన్షియలే కాబట్టి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ ఓకే. మా ప్రాబ్లం ఏం తెలుసా, ఇప్పుడు మేము ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఊళ్ళల్లో ఉన్నాయి కదా, అక్కడ ఎంకరేజ్ చేద్దాం, వాళ్ళు చెప్దామంటే స్టాఫ్ సఫిషియెంట్గా ఉంటారు, పిల్లలు ఉన్న దగ్గర కొంత దగ్గర పిల్లలే ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మేడం వాళ్ళు 50 బోర్డులైనా ఇద్దాం అనుకున్నాం, అక్కడ పిల్లలు శాంపేటలో 10 మంది పిల్లలు సరే అయినా కూడా 10 బోర్డులు ఇచ్చేసి వాళ్ళు చెప్పిన పేరెంట్స్ 2-3 పిల్లలకి ఇంటికి 2-3 పిల్లలకి ఇంటికి కూడా తీసుకోవాలి, అయితే మేము ఇంటికన్నా ఎవరు ఆడతారని మరి పోయి 1-2 ఇచ్చినట్లే. అక్కడ కూడా మంచి మెరిటోరియస్ ఉంటారు సార్. మా దగ్గర వస్తూ ఉంటారు కదా, 4th అయిపోయి 5th వచ్చేవాళ్ళు, 10th అయిపోయి ఇంటర్మీడియట్కి వచ్చేవాళ్ళు, మంచి మంచి పిల్లలు ఉంటారు. 5th పిల్లల్ని వాళ్ళు ఎక్కడ హోమ్ సిక్ ఫీల్ అవుతారో అని థర్స్డే రోజు నేను కూర్చోబెట్టి ఈవినింగ్ మోర్ దాన్ 1 hour 2 hours కూర్చోబెట్టుకుంటే ఎంత చక్కగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వాళ్ళు. అండ్ సింప్లీ ఐ వాస్ టాకింగ్ టు దెమ్ లైక్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్, your interests, your likes, dislikes, your favorite food, your favorite teacher, favorite subject. And for example, let me explain. And చెప్పేసి I'm Indira, I'm the principal of this institution, my favorite food is ఇట్లా అని చెప్తా. In the same way you do talk about yourself, about your goal అని చెప్పేసి అనేసి అంటూ అన్నా, you know what is your goal అన్నా. అలాగే ఒక అమ్మ yes teacher, గోల్ అంటే ఏం అవ్వాలనుకుంటున్నామో అది. మై గోల్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ దానికి అంత క్లారిటీ ఉంది. షీ హాస్ జస్ట్ కంప్లీటెడ్ హర్ 4th class. అది ఎంత వండర్ అనిపించింది అంటే రియల్లీ స్పెండింగ్ విత్ 5th class స్టూడెంట్స్, వాళ్ళు దే ఆర్ ఇన్నోసెంట్ ఇనఫ్, వాళ్ళకి అసలు నో స్టేజ్ ఫియర్. రండి మాట్లాడండి అనేసి అట్లా ర్యాండమ్గా పిలిస్తే ఒక 10-12 మంది పిల్లలు ఒకరింటి ఒకళ్ళు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళకి వచ్చిన రైమ్స్ సుమతి శతకంలో పద్యాలు, వేమన పద్యాలు, అసలు ఎంత అంటే అసలు 1.5 hour ఐ కుడ్ నాట్ ఫీల్ దట్ దిస్ మచ్ టైమ్ ఈజ్ ఆల్రెడీ స్పెంట్. అంత బాగా ఇది చేశారు పిల్లలు. లైబ్రరీ ఉంటుంది ఉంది సార్, లైబ్రరీని కూడా ఉంటారు. కాకపోతే వాళ్ళకి సండే రోజు వర్కింగ్, ఎందుకంటే పిల్లలకి ఆ రోజు ఎకనామిక్స్కి ఇది ఉండదు కదా సార్. సో ఆమె వచ్చి ఆ రోజు లైబ్రరీ బుక్స్ ఇవ్వడం, పిల్లలని ఎంకరేజ్ ఉంటుంది సార్. క్లాస్ వైజ్ గా మెయింటైన్ చేస్తుంది రిజిస్టర్, మెయింటైన్ చేసి వాళ్ళు రిసీవ్డ్ తర్వాత వాళ్ళు చదివారా లేదా. ఇంకా కొంతమంది పిల్లలు అయితే స్టోరీస్ రాస్తుంటారు, రాస్తారు సార్, రాస్తారు. దాంతోనే బాగా డెవలప్ అవుతుంది రాయడం, సొంతంగా రాయడం అనేది. ఇప్పుడు మన ఎగ్జామ్స్లో మీరు స్కూల్లో ఏ పద్ధతిలో చెప్పినా కూడా అది ఉన్నదే వాళ్ళు రాస్తారు. ఇప్పుడు బుక్ చదివి దాన్ని మొత్తం తీపంతా కలిపి ఒక పేజ్ రాయమంటే అప్పుడు వాళ్ళ సొంత తెలివి అనేది బయటపడుతుంది. అట్లా
తీసుకుంటాను. తీసుకుంటే ఫ్యూచర్కి ఫ్రీగా అర్థమవుతుంది కదా.